అంటే ఏంటంటే కాన్సెప్ట్ ఎందుకు క్లౌడ్ కిచెన్ ఎంచుకున్నారు? అంటే స్టోర్ కంటే ఎందుకు మీరు ఇది ఆలోచిస్తున్నారు? ఇది మనం ఓన్గా చేసుకోవచ్చు. క్లౌడ్ కిచెన్ అనేది మనం ఫ్రోజన్ నుంచి డైరెక్ట్గా ఎప్పుడు తీయం. ఓకే. ప్లస్ డిగ్రీ అయిన తర్వాత ప్లస్ డిగ్రీ నుంచి ఈ మ్యారినేటర్లో వేస్తామని. ఎప్పుడైతే ఆర్డర్ వచ్చిందో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే బ్రెడింగ్ తర్వాత ఫ్రైయర్. ఓకే. ఫ్రైయర్ తర్వాత ఇలా వార్మర్ పెట్టుకుంటాం. 5 లీటర్లో మనం వేయగలిగింది 300 గ్రాములే. ఓకే. అంటే 3 ప్లేట్లే. మనం ఏ ప్లేట్ అయినా ఇచ్చేది. ఇదే టైమరు మీరు పిజ్జాకి వాడుకోవచ్చు, వ్యాఫిల్స్ వాడుకోవచ్చు, శాండ్విచ్కి వాడుకోవచ్చు, అన్నిటికీ వాడుకోవచ్చు. ఓకే. అది హీట్ మెయింటైన్ చేస్తూ మీకు ఆ క్రిస్పీనెస్ అనేది ఉంచుద్దాం. ఓకే. బట్ ఈ వార్మర్ అయినా మ్యాక్సిమం ఒక 45 మినిట్స్ 1 అవర్ వరకు డిఫరెంట్గా పెట్టుకోవాలి. ఇది 160 పెట్టినప్పుడు ఈ పైన కుక్ అయ్యే లోపల కింద బేస్ కూడా కుక్ అవుద్ది అన్నమాట. సో మీకు ఒక ఫ్రీజరు కావాలి, ఒక ఫ్రిడ్జ్ కావాలి. లేదు ఇయర్ 2 తీసుకుంటారన్నారు అనుకోండి, ఒక ఫ్రీజర్ కింద వాడుకోవచ్చు. దీనిలో టెంపరేచర్ తక్కువ పెట్టుకొని ఫ్రిడ్జ్ కింద కూడా వాడుకోవచ్చు. 30-40% మెనూ ఈ ఫ్రైయర్లో అయిపోద్దండి. ఓకే సార్. సో కస్టమర్ మెనూ వచ్చేసి ఫ్రైడ్ చికెన్, వెజ్ ఫ్రైస్, నాన్ వెజ్ ఫ్రైస్, ఫ్రైడ్ మోమోస్, పిజ్జాస్, గార్లిక్ బ్రెడ్స్, వాఫిల్స్, శాండ్విచ్ అండ్ ఆల్సో యూఎఫ్ఓ బర్గర్, కప్ పిజ్జాస్, థిక్ షేక్స్, మాక్టైల్స్ ఈ ప్లాన్ చేస్తున్నారండి క్లౌడ్ కిచెన్లో. సో ఈ వీడియో 30 మినిట్స్ ఫుల్ నాలెడ్జబుల్ ఉంటుందండి. స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఆల్సో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫాస్ట్ ఫుడ్ ఎక్విప్మెంట్స్, దాని టెక్నాలజీ గురించి మీకు డీటెయిల్గా రెగ్యులర్గా ఇది అందిస్తూ ఉంటాం. సార్ భీమవరం నుంచి వచ్చారండి. యాక్చువల్గా క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేద్దామని. అంటే ఏంటంటే కాన్సెప్ట్ ఎందుకు క్లౌడ్ కిచెన్ ఎంచుకున్నారు? అంటే స్టోర్ కంటే ఎందుకు మీరు ఇది ఆలోచిస్తున్నారు? ఇది మనం ఓన్గా చేసుకోవచ్చు. క్లౌడ్ కిచెన్ అనేది వర్కర్స్తో పని లేకుండా మనం ఓన్గా చేద్దామని చెప్పి నేను స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే. అంటే ఓన్ అంటే మీరే ఉండి చేద్దాం. సో మీ మెనూ ఏంటో ఒకసారి చెప్తారా? పిజ్జాస్, బర్గర్స్, ఫ్రైడ్ చికెన్, వాఫిల్స్, కప్ పిజ్జాస్, యూఎఫ్ఓ బర్గర్. సో వీటికి కావాల్సిన ఎక్విప్మెంట్ కూడా చెప్తానండి. ఓకే సార్. సో ఎక్విప్మెంట్లో మీరు ఎలా సెలెక్ట్ చేసుకోవాలి క్లౌడ్ కిచెన్కి, అంటే ఎంత సేల్కి ఏ ఎక్విప్మెంట్ తీసుకోవాలనేది ఒకసారి మీకు చెప్తాను. సో ఫస్ట్ ఫ్రైడ్ చికెన్ కావాల్సింది ఫ్రైయర్స్ కదా? అవును సార్. ఫస్ట్ ఫ్రైడ్ చికెన్ ప్రాసెస్ చెప్పిన తర్వాత ఫ్రైయర్స్కి వెళ్దాం. సో మామూలుగా మీరు ఫ్రైడ్ చికెన్ ఫస్ట్ ఎప్పుడైనా తీసుకోవాల్సింది ఫ్రోజన్ అండి. మీరు ఫ్రెష్ కట్ తీసుకున్నారనుకోండి, రోజుకు ఒక రకం వస్తుంది. ఓకే. ఫ్రోజన్ ఎందుకంటామంటే ఇప్పుడు వెంకీస్ కానీ, సుగుణ కానీ, స్నేహ కానీ పెద్ద పెద్ద పౌల్ట్రీస్ అంతా కరెక్ట్గా 1.2 kgsకి కోడిని కట్ చేస్తాయి. ఓకే. కట్ చేసినప్పుడు ఆ టెండర్నెస్ ఉంటుందండి. ఎప్పుడైతే కోడి 1.4, 1.5 అలా హెవీ బర్డ్స్ ఉన్నాయి అనుకోండి, మీకు లేతగా ఉండవు. సో మీరు ఒక ఫ్రోజన్ చికెన్ అయినా తీసుకోవాలి, లేదంటే ఈ పెద్ద ఫార్మ్స్ నుంచి వచ్చిన చికెన్ని లైవ్గా కట్ చేసి మీరు తీసుకోవాలి. అప్పుడు రోజు ఒకే రకం ఉంటుంది. సో అది తీసుకున్నది మీరు ఫస్ట్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటామండి. ఓకే. అంటే కూలింగ్లో పెట్టుకుంటాం. లేదా ఫ్రోజన్ వచ్చింది అనుకోండి, -18లో వచ్చింది అనుకోండి, 1 డే ఫ్రిడ్జ్లో పెడతాం. ఓకే. అది -18 నుంచి 4 degreesకి వస్తుంది. ఓకే. ఆ 4 degrees చికెన్ని తీసుకుంటాం. లేదు ఫ్రెష్ చికెన్ అమ్ముతారు కొంతమంది, చిల్డ్ ఫ్రెష్ చికెన్ అమ్ముతారు. ఇది బ్రాండ్స్ కూడా. ఆ చిల్డ్ ఫ్రెష్ చికెన్ కూడా ఫ్రిడ్జ్లోనే పెట్టుకుంటాం. మనం ఫ్రోజన్ నుంచి డైరెక్ట్గా ఎప్పుడు తీయం. ఓకే. ప్లస్ డిగ్రీ అయిన తర్వాత ప్లస్ డిగ్రీ నుంచి ఈ మ్యారినేటర్లో వేస్తామండి. ఓకే. ఈ మ్యారినేటర్ ఏంటంటే మీకు 5 kgల వరకు మిక్స్ చేస్తుందండి పర్ఫెక్ట్గా. మీరు ఈవెన్ 7-8 kgలు కూడా వేసుకోవచ్చు. సో 5 kgsకి సార్ మినిమం ఎంత వేయాలి సార్? మినిమం ఎన్ని కేజీస్ వేయాలి సార్? మనం 1 kg అయినా వేసుకోవచ్చు అండి, 2 kgలు అయినా చేసుకోవచ్చు. మ్యారినేషన్ ఏంటంటే చికెన్కి మసాలా ఎక్కియటం. సో మసాలా అనేది మీరు ఓన్ ప్రిపరేషన్లో కూడా చేసుకోవచ్చు. ఓకే. సో ఫ్రైడ్ చికెన్ ఏంటంటే ఇప్పుడు మనం బ్రాండెడ్ ఫ్రైడ్ చికెన్ తిన్నా లోపల అంత స్పైసీ ఉండదు. అవును. బయట కోటింగ్ ఉంటుంది. ఆ కోటింగ్లో అది కూడా లైట్ మసాలా ఉంటుంది. ఆ లైట్ మసాలా పైన మళ్ళీ పైన టొమాటో పౌడర్ కానీ, చీజ్ పౌడర్ కానీ, పెరి కానీ అవన్నీ వేస్తాడు. దానివల్లే టేస్ట్. కానీ లోపల మరీ బ్లాండ్గా ఉందనుకోండి, అంత టేస్ట్ లోపల ఎక్కలేదనుకోండి, మన ఇండియన్స్కి అది నచ్చదు. సో లోపల మీరు ఎంత మసాలా ఎక్కిస్తే అంత టేస్ట్ అనేది బెటర్గా ఉంటుంది. సో దీనికి మ్యారినేషన్ పౌడర్స్
రెడీమేడ్ మీకు దొరుకుతాయండి. ఓకే సార్. కేజీకి ఇంత వేయాలని అది ఆల్రెడీ పౌడర్ ప్యాకెట్ మీద ఉంటుంది. సో ఆ పౌడర్ ఏంటంటే ప్రతి సప్లయర్ది డిఫరెంట్ ఫార్ములేషన్స్ ఉంటాయి. కేజీ కొంతమంది 300 గ్రాములు అంటారు, కొంతమంది 200 గ్రాములు అంటారు. సో దాన్ని బట్టి మన ఆ పౌడర్ క్వాలిటీ ఆర్ దాన్ని బట్టి దాని స్పైసీనెస్ కూడా కావాలంటే గుంటూరు మిర్చి ఉంటుందండి, చిన్న మిర్చి. ఓకే. ఆ పౌడర్ ఎక్స్ట్రా మనం విడిగా యాడ్ చేసామనుకోండి, ఇంకొంచెం ఆ మ్యారినేషన్ పౌడర్ మన తగ్గట్టు టేస్ట్ అనేది చేసుకోవచ్చు. రెడీమేడ్ మ్యారినేషన్ పౌడర్ ఒక ఎత్తు, దానికి మన తగ్గట్టు కొద్దిగా స్పైసెస్ యాడ్ చేస్తే ఇంకా బెటర్గా ఉంటుంది. సో దీనిలో వేసి మూత పెట్టేస్తామండి. మూత పెట్టేసి మనం టైం పెట్టుకుంటాం 15 నిమిషాలు. ఓకే సార్. సో ఈ మ్యారినేషన్ మిషన్ టెక్నాలజీ ఏంటంటే ఇప్పుడు బోన్ ఇలా తిరుగుతుందండి, ఈ చికెన్ కింద నుంచి ఇలా తిప్పుతున్నప్పుడు పైకి వచ్చి మళ్ళీ కింద పడుతుంది. ఓకే సార్. పైకి వచ్చి కింద పడుతుంది. అవును సార్. ఇప్పుడు మనం ఈ మజిల్ని ఇలా కొట్టామనుకోండి, సాఫ్ట్ అవుతుంది, మెత్తబడుద్దిగా. అవును, మెత్తబడుద్ది. సో మ్యారినేషన్ లో పైకి కింద లేదంటే బోన్స్ గుద్దుకొని మెత్తబడుద్ది. మెత్తపడి మసాలా పర్ఫెక్ట్ గా అనేది లోపలికి వెళ్తుందండి. సో ఇది 2 పర్పస్, చికెన్ ని మెత్తదనం చేయటం, మసాలాని పర్ఫెక్ట్ గా లోపలికి ఎక్కించడం. ఇదే 15 నిమిషాలు మనిషి చేయాలనుకోండి 1 అవర్ టైం పడుతుంది. 1 అవర్ టైం పడుతుంది. ఇంకోటి మనం ఏం చేస్తాం, బై హ్యాండ్ చేస్తాం. అది బోన్ గుచ్చుకుంది, రక్తం వెళ్తుందిగా లోపలికి, ఎంత అన్హైజీనిక్. సో మ్యారినేషన్ అనేది ఇంపార్టెంట్. ఇంకోటి దీన్ని ఏమంటే మాన్యువల్ మ్యారినేషన్ మిషన్ అంటాం. దీనికి వాక్యూమ్ పంప్ అనేది ఉండదండి. ఓకే. ఇంకో నెక్స్ట్ మోడల్లో వాక్యూమ్ పంప్ ఉంటుంది. సో ఇది వచ్చేసి వాక్యూమ్ పంప్ ఉంటుందండి. వాక్యూమ్ పంప్ ఏంటంటే ఇదిగోండి, ఇది ఉంది కదా, ఇది దీనికి పెడతాం. ఓకే సార్. వెనక్కి లాగి, ఇదిగోండి ఇది ఉంది కదా, ఇలా వెనక్కి లాగుతాం. లాక్ అయిపోయింది. ఇది ఓపెన్ చేసి మిషన్ ఓపెన్ చేస్తే దీనిలో ఉన్న గాలంతా లాగేస్తుంది. ఓకే. గాలంతా లాగేసి అప్పుడు మళ్ళీ తీసేస్తాం డ్రమ్కి. ఓకే. డ్రమ్కి తీసేసి ఇది క్లోజ్ చేసేస్తాం. ఇలా విడిగా కూడా మన తర్వాత క్లీనింగ్ వచ్చేస్తుంది. ఈ డ్రమ్ ఇలా క్లీనింగ్ విడిగా వచ్చేస్తుంది. సో దీన్ని మనం ఇక్కడ తగిలించుకుంటామండి. ఇందాక చూపించినట్టు అది ఆటోమేటిక్గా రన్ అవుద్ది. దాంతోపాటు ఈ ట్యూబ్స్ వస్తాయి సార్, ఈ 2 వస్తాయండి. ఈ దేనికంటే ఇక్కడ కింద పెట్టుకుంటాం సార్. సో ఇది పెట్టుకున్నప్పుడు ఇది ఓపెన్ చేసి 15 నిమిషాల తర్వాత కిందకనే ఓపెన్ చేస్తాం అన్నప్పుడు ముక్కలన్నీ దీనిలో కలెక్ట్ అవుతాయి. వేస్ట్ వాటర్ అంతా కింద దాంట్లో కలెక్ట్ అవుతాయి అన్నమాట. సో అందుకని ఇలా డబుల్ బాస్కెట్ ఇస్తాడు. వాక్యూమ్ ఏంటంటే చికెన్ లో ఉన్న గాలంతా లాగేస్తుందండి. లాగేసి మజిల్స్ లోపల గాలి కూడా ఎంటీ అయ్యి మసాలా ఇంకొంచెం డీప్ గా వెళ్తుంది. అదే అంత హై ఎఫెక్ట్ చూపిదు, బట్ ఒక 5 to 10% ఎఫెక్ట్ చూపిస్తుంది. దాంట్లో ఓన్లీ చికెన్ చేసుకోవచ్చు సార్, ఫ్రాన్స్ ఒకటి ఏదైనా ఎనీ మ్యారినేషన్ అండి. ఇప్పుడు ఇదే మ్యారినేషన్ మిషన్ బిర్యానీ వాళ్ళు కొనుక్కుంటారు, ఆర్ బార్బిక్యూ వాళ్ళు కొనుక్కుంటారు. ఎనీ చికెన్ ని మ్యారినేట్ చేయడానికి ఈవెన్ ఇప్పుడు పెద్ద ఫ్యాక్టరీస్ ఉంటాయండి, ఆల్రెడీ మసాలా ఎక్కించినవి ఇంటికి సప్లై చేస్తున్నారు కదా, వాళ్ళు ఇలాంటి మ్యారినేషన్ మిషన్ లో చేసి వాళ్ళు సప్లై అనేది చేస్తారు. సో నెక్స్ట్ ప్రాసెస్ చికెన్ మ్యారినేట్ అయింది తీసుకెళ్లి ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటాం. సో ఎప్పుడైతే ఆర్డర్ వచ్చిందో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే బ్రెడింగ్ తర్వాత ఫ్రైయర్ తర్వాత ఇలా వార్మర్ లో పెట్టుకుంటాం. సో ఇక్కడ బ్రెడింగ్ లో ఏంటంటే మీకు ఇప్పుడు దీనిలో మైదా వేసుకుంటామండి. మైదా కూడా ప్రీమియంది తీసుకోవాలి, ఏది పడితే అది తీసుకోవద్దు. ఎందుకంటే దానిలో మైదాలో ఏంటంటే మీకు గ్లూటెన్ ఉంటుంది, అంటే స్టిక్కీ కాంపౌండ్. ఆ స్టిక్కీ కాంపౌండ్ ఉన్నది మనం 2-3 బ్రాండ్స్ తీసుకొని మీరు సెలెక్ట్ చేసుకోండి ఏది బాగా స్టిక్ అవుతుందో. ఇప్పుడు మనం పిజ్జాస్ చేసినా ఇలా ఎందుకు సాగుతుంది, ఆ గ్లూటెన్ లోపల వల్ల సాగుద్ది. సో వీటిల్లో ఫ్రైడ్ చికెన్ లో కూడా మనం దీనిలో మైదా వేస్తాం. మైదాతో పాటు బ్రెడింగ్ అనేది ఇంకోటి సెపరేట్ పౌడర్ ఉంటుంది, 2 కలుపుతాం. సో డైరెక్ట్ గా చికెన్ ని దీనిలో తీసుకొని ఫస్ట్ నీళ్ళలో ముంచుతాం. సార్ వాటర్ అనేది కూలింగ్ వాటర్ తీసుకోవాలా, నార్మల్ వాటర్? కూల్ వాటర్ ఉంటే మంచిదండి. అంటే కూల్ వాటర్ దేనికంటే ఎప్పుడైతే మనం ఫ్రై చేసామో ఆయిల్ పేల్చం. ఇప్పుడు ఇది మనం ఆల్రెడీ కూలింగ్ చికెన్ తీసుకుంటున్నాం. అవును సార్. కూలింగ్ చికెన్ తీసుకుంది, ఇక్కడ కూల్ వాటర్ వాడలేదు అనుకోండి, దాని టెంపరేచర్ పడిపోయింది అనుకోండి, మనం ఫ్రై చేసినప్పుడు కొద్దిగా ఆయిల్ పీలుస్తుంది. సో దీనిలో ఒకసారి ముంచుకొని దీనిలో వేస్తామండి. దీనిలో వేసిన తర్వాత ఒకసారి కోటింగ్ కొట్టుకుంటాం ఇలా, అది ఆ మైదా జుగురు అంటుకుంటుంది. మళ్ళీ దీన్ని తీసి నీళ్ళలో వేస్తాం. మళ్ళీ అంటే ఇప్పుడు ఒక లేయర్ కోట్ అయింది కదా, మళ్ళీ వాటర్ 2వ లేయర్ కోటింగ్, మళ్ళీ 3వ లేయర్ కోటింగ్, అలా 2 or 3 times మనం కోట్ చేసింది
వెంటనే ఫ్రైయర్లో వేయాలి. ఓకే. కోట్ చేసి పెట్టుకోవాలనేది అసలు అవ్వదు. అవును సార్, అవును. సో ఇది ఇన్స్టెంట్ అనమాట. ఆర్డర్ వచ్చిందా, కోట్ చేసామా, ఫ్రై చేసామా. ఓకే. ఇప్పుడు ఫ్రైయర్స్లో ఏంటంటే మీరు వెజ్లో ఏమేమి ఐటమ్స్ అండి చేసేది? వెజ్ ఫ్రైస్, కట్లెట్స్, ఓకే, స్ప్రింగ్ రోల్స్, ఓకే, సమోసాస్. సో వెజ్లో వచ్చేసి మీకు ఫస్ట్ మెకెయిన్ బ్రాండ్ అండి. ఓకే సార్. మెకెయిన్ బ్రాండ్ కామన్గా అవైలబుల్ మార్కెట్లో. మీకు ఫ్రెంచ్ ఫ్రైస్, స్మైలీస్, నగెట్స్, తర్వాత వెజ్ ఫింగర్స్, కార్న్ చీజ్ బాల్స్, ఇవన్నీ ఆల్మోస్ట్ 10 to 15 వెరైటీ మెకెయిన్ బ్రాండ్లోనే ఉంటాయి. అది కాకుండా గోద్రేజ్లో ఉన్నాయి. ఆల్మోస్ట్ ఫ్రోజన్ బ్రాండ్స్ 10-15 బ్రాండ్స్ అవైలబుల్ ఉన్నాయి. ఏ ఊరికి ఆ ఊరు డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు, లేదంటే పక్క ఊరు నుంచి బల్క్గా తెచ్చుకొని ఫ్రీజర్లో పెట్టుకుంటారు. ఇప్పుడు 500 లీటర్లు ఫ్రీజర్ తీసుకున్నారు అనుకోండి, మీకు సుమారు 200 కేజీలు ఎక్కుద్దాం. అండ్ చికెన్లో కూడా వెంకీస్, సుగుణ, నెక్స్ట్ డిఫరెంట్ బ్రాండ్స్ కూడా మీకు ఫ్రోజన్ దొరుకుతాయి. చికెన్ పాప్కార్న్, చికెన్ ఫింగర్స్, ఇవన్నీ అవి కూడా డైరెక్ట్గా తీసుకొని మనం ఫ్రై చేసేసి. మామూలుగా ఫ్రోజన్ ఫుడ్ అనుకోండి, మీరు ఫ్రైడ్ చికెన్ లేదు, ఫ్రైడ్ చికెన్ లేకపోతే ఇలాంటి 2 ఫ్రైయర్స్ చాలండి. ఓకే సార్. ఎందుకంటే ఇప్పుడు డైరెక్ట్ ఫ్రోజన్ ఫుడ్లో ఇప్పుడు దీనిలో ఏం చేస్తాం, మనం మైదాలో ముంచి కొడతాం. అవును సార్. మైదాలో ముంచి కొట్టినప్పుడు 1 కేజీ ఫ్రైడ్ చికెన్ చేస్తే 200-300 గ్రాములు మైదా లోపలికి పడుతుంది. మైదా వదిలేసి ఈ బేసిక్ ఫ్రైయర్స్లో ఏమవుద్దంటే, ఇదిగోండి, ఈ ఫ్రైయర్ మీద కప్పు కట్టేస్తుంది. ఓకే. మైదా కప్పు వచ్చేసి అసలు ఆయిల్ హాఫ్ డే 1 డేలోనే చెడిపోద్ది. ఓకే. ఇప్పుడు 5.5 లీటర్లు ఇది ఫ్రైడ్ చికెన్ దీనిలో వేసారు అనుకోండి, ఫస్ట్ డేనే ఆయిల్ చెడిపోయినట్టు. ఓకే. అదే మనం ఫ్రోజన్ ప్రోడక్ట్స్ తీసుకున్నాం అనుకోండి, దానిలో అంత చెత్త దిగదుగా. అవును సార్. చెత్త దిగదు కాబట్టి వెజ్కి నాన్ వెజ్కి డైరెక్ట్గా ఇయే ఫ్రైయర్స్ మీరు వాడేయచ్చు ఫ్రోజన్ తీసుకుంటే. కానీ ఫ్రైడ్ చికెన్కి ఇది పనిచేయదు. ఇప్పుడు వీటిల్లో ఉందనుకోండి, 5 లీటర్లో మనం వేయగలిగింది 300 గ్రాములే. ఓకే. అంటే 3 ప్లేట్లే. మనం ఏ ప్లేట్ అయినా ఇచ్చేది 100 గ్రాములు. అవును సార్. ఫ్రెంచ్ ఫ్రైస్ అయినా 100 గ్రామ్స్. మరీ లార్జ్ అంటే 150 గ్రామ్స్ ఉంటుంది. చాలా మంది కస్టమర్స్ ఏంటంటే 5 లీటర్లో నేను కేజీ వేసుకోవచ్చు అనుకుంటారు. కేజీ వేయటానికి లేదు. దీనిలో ఉందనుకోండి, ఈ బుట్టలో ఇక్కడ వరకు ఆయిల్, ఎప్పుడైనా ఫ్రైయర్లో సగానికి ఆయిల్ పోసుకుంటాం. ఓకే. ఆయిల్ పోసుకున్నప్పుడు ఈ బుట్ట ముంచినప్పుడు సగం వరకు ఆయిల్ ఉంటుంది. ఓకే. దీనిలో ఈవెన్ మీరు 700 గ్రాములు కూడా వేయచ్చు. ఎందుకు వేయకూడదు? జస్ట్ అంటే మీ ఏమైనా ఐడియా ఉందా మీకు? ఎందుకు వేయకూడదు అంటే, ఇప్పుడు ఇది 5.5 లీటర్లు మనం కుక్ చేసే టెంపరేచర్ 180 to 190 అండి. ఓకే. ఎప్పుడైనా ఆయిల్ 220 దాటిందంటే మాడిపోద్ది. అంటే ఆయిల్ ప్రాపర్టీ అది. మీరు బాండీలో పెట్టి ఆయిల్ వేడి చేసామనుకోండి, బాగా మరిగి మాడిపోద్ది. ఇప్పుడు ప్లాస్టిక్ రీసైకిల్ చేస్తాం. ఓకే. కరిగే హీట్ ఓకే, దానికి మేబీ 300 డిగ్రీలో కరుగుతుంది అనుకోండి, కరిగే హీట్ ఓకే. 300 కంటే 500 డిగ్రీలు ఇచ్చామనుకోండి, బ్లాక్ అయిపోద్ది. ఆయిల్ కూడా అంతే. 230, 240, 250కి ఆయిల్ ప్రోడక్ట్, గ్రౌండ్ నెట్ లేదంటే వేరే ఆయిల్, దాన్ని బట్టి అది బ్లాక్ అయిపోద్ది. ఓకే. అందుకని ఫ్రైయర్స్ వాడేది 180, 190 ఆర్ 172 అనేది ఐడియల్ అండి ఫ్రైయింగ్కి. సో 180 మనం పెట్టినప్పుడు మనం ఒకేసారి 1/2 కేజీ వేసామనుకోండి, 180 నుంచి టెంపరేచరు వెంటనే 190కి డౌన్ అయిపోద్ది. డౌన్ అయిపోయిందంటే మీకు ఈ ప్రోడక్ట్ ఫ్రై అవ్వదు, ఆయిల్ పీల్చేస్తాం. మీకు ఎక్కడైనా ఫ్రోజన్ ఫుడ్, ఫ్రెంచ్ ఫ్రైస్ కానీ ఏ మాల్కి వెళ్ళినా ఆయిల్ పీలుస్తుందంటే అర్థం వాళ్ళు ఓవర్లోడ్ వేసేసినట్టు. ఓకే. ఇప్పుడు చాలా థియేటర్స్లో మీకు ఇంటర్వెల్ రాగానే వేస్తాడు. కరెక్ట్ ఫ్రైయింగ్ టైం ఏ ఫ్రోజన్ ఫుడ్ అయినా 3 minutes to 5 minutes అండి. కానీ అక్కడ 10 నిమిషాలు 15 నిమిషాలు కూడా వేస్తూనే ఉంటాడు. అవ్వయి. ఎందుకు? ఆయిల్ టెంపరేచర్ పడిపోయింది. ఓకే. సో మీ సేల్ బట్టి తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు గంటకే 100 ఫ్రైస్ అమ్ముతున్నారు అనుకోండి, ఇది అవుద్దా? అవ్వదు. సో మీరు అక్కడ సేల్ బట్టి 5 లీటర్ల ఫ్రైయరా, 10 లీటర్ల ఫ్రైయరా, 20 లీటర్ల ఫ్రైయరా మీరు నిర్ణయించుకోవాలి. లేదు, మీరు ఇప్పుడు మనం ఫ్రోజన్ గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు పకోడీ ఉందనుకోండి, మనం ఫ్రోజన్ వేయంగా. ఫ్రోజన్ అంటే -18. పకోడీ వేసినప్పుడు +డిగ్రీ అది. దానికి మీరు 1/2 కేజీ వేసుకోండి, ఆయిల్ టెంపరేచర్ అంత దిగదు. సో మీరు వేసే ప్రోడక్ట్ బట్టి కూడా ఉంటుంది, మనం అది చూసుకోవాలి. సో ఈ ఫ్రైయర్స్లో క్వాలిటీస్ ఉంటాయండి. ఇదిగోండి, ఇవి వచ్చేసి చీప్ ఫ్రైయర్స్, అంటే క్వాలిటీ ఆఫ్ స్టీల్ కానీ, అండ్ క్వాలిటీ ఆఫ్ థర్మాస్టాట్స్, వైరింగ్, హీటర్లు అన్నీ మారుతాయి. ఓకే. సో చీపు ఉంటాయి, ఈ ఎకానమీ ఉంటాయి, స్టాండర్డ్ కూడా ఉంటాయి. స్టాండర్డ్ అంటే మీకు 304లో కూడా ఉంటాయి అన్నమాట. అండ్ మెయిన్ ఫ్రైయర్స్లో మనం చూసుకోవాల్సింది డబుల్ థర్మాస్టాటా కాదా.
ఇప్పుడు బాండి మనం పొయ్యి మీద వదిలేసాం అనుకోండి, కాగి ఫైర్ క్యాచ్ అవుతుంది. అవును సార్. 350-400 degrees ఓవర్ హీట్ అయిపోయి. ఇది కూడా ఫ్రైయర్లో ఇది స్విచ్ లాగా 180 రాగానే ఆపేస్తుంది కదా, కట్ ఆఫ్ అయిపోద్ది. ఇది సింగిల్ థర్మాస్టాట్. ఓకే. ఒకవేళ బై మిస్టేక్ ఇది పోయింది, డైరెక్ట్ అయిపోయింది ఫ్రైయర్, మనం ఉండం అక్కడ, వెంటనే ఫైర్ క్యాచ్ అయిపోతుంది. ఓకే. ఈ మోడల్స్ వచ్చేసి డబుల్ థర్మాస్టాట్. ఓకే. 2 థర్మాస్టాట్స్ ఉంటాయి. ఇది ఫెయిల్ అయినా ఇంకోటి ఇంటర్నల్ థర్మాస్టాట్ ఉంటుంది, అది 230 degrees కి ఇంకా కట్ ఆఫ్ చేసేస్తుంది సేఫ్టీ కింద అనమాట. సో ఈ వచ్చేసి నెక్స్ట్ లెవెల్ వచ్చేసి సేఫ్టీ ఫ్రైయర్స్. ఇది వచ్చేసి గ్యాస్ ఫ్రైయర్ అండి, ఓన్లీ గ్యాస్. ఓకే. కానీ దీనికి టెంపరేచర్ కంట్రోలింగ్ ఉండదు. ఓకే. మన బాండీలానే ఇదిగోండి. సో బాండీలో పెట్టిన ఇదైనా ఒకటే. ఇప్పుడు మెయిన్ ఫ్రైయర్ కొనేది దేనికి, టెంపరేచర్ కంట్రోల్ అవ్వాలి. టెంపరేచర్ కంట్రోల్ అవ్వకపోతే ఇంక యూజ్ ఏముంది. ఓకే. సో దానిలోనే ఈ గ్యాస్ ఫ్రైయర్స్ అండి. ఓకే. గ్యాస్లో టెంపరేచర్ కంట్రోల్. మనం 190 పెట్టినప్పుడు 190 మంట ఆన్ అయ్యి ఆఫ్ అయిపోద్ది, మళ్ళీ ఆన్ అయ్యి ఆఫ్ అయిపోద్ది. 10 degrees తగ్గంగానే ఆన్ అవుద్ది, మళ్ళీ 190 రాగానే ఆఫ్ అయిపోద్ది. సో ఆన్ ఆఫ్ ఇవి అవుతాయండి. ఇది 10 లీటర్లు, ఇది 20 లీటర్లు. ఓకే. అలా దీనిలో ఈవెన్ 28 లీటర్లు ఉంటాయి గ్యాస్ ఫ్రైయర్, స్టాండింగ్ మోడల్స్. అలా ఈ మోడల్ ఉందనుకోండి, ఎలక్ట్రికల్ ఫ్రైయరే. ఓకే. కానీ గ్యాస్ ఆప్షన్ ఇచ్చాం. ఓకే. అంటే గ్యాస్కి టెంపరేచర్ కంట్రోలింగ్ ఉండదు. బట్ చాలా మంది కస్టమర్లు ఇప్పుడు చిన్న చిన్న ఊరుల్లో ఉంటారు, విలేజెస్ కానీ టౌన్స్ కానీ, కరెంట్ పోద్ది. ఓకే. అప్పటికప్పుడు మళ్ళీ ఆయిల్ హీట్ అవ్వాలని బాండి పెట్టుకొని కస్టమర్ వచ్చినప్పుడు ఆగలేరు కదా. ఓకే. సో ఇన్స్టెంట్గా అప్పుడప్పుడు ఆన్ చేసుకొని అది వేడి అందిస్తుంది. ఓకే. బట్ లాంగ్ టర్మ్ వాడారంటే ఆయిల్ చెడిపోతుంది. బేసిక్ ఫ్రైయర్స్ అయ్యి ఫ్రైడ్ చికెన్ కి అంతా సూటబుల్ కాదు, ఎందుకంటే ఆయిల్ మార్చేస్తాయి. ఇప్పుడు ఈ ఫ్రైయర్ ఉందండి, ఇది గ్యాస్ ఫ్రైయరే అనుకోండి. మంట ఎక్కడి నుంచి వస్తుంది గ్యాస్ ఫ్రైయర్ కి? కింద నుంచి వస్తుంది. సో మైదా ఎక్కడ కప్పుద్ది మీకు? ఇక్కడ కప్పుద్ది. సో కింద నుంచి మంట మైదా కంటిన్యూస్ హీట్ చేస్తుంది. ఓకే. దానివల్ల బ్లాక్నెస్ కూడా వస్తుంది, వెంటనే పాడైపోద్ది, మైదా పాడైపోయి ఆయిల్ ని చెడగొట్టేస్తుంది. ఓకే. సో ఈ కైండ్ ఆఫ్ కింద నుంచి మంట వచ్చే ఫ్రైయర్స్ అన్ని గ్యాస్ లో ఓన్లీ నార్మల్ ఫ్రెంచ్ ఫ్రైస్, ఫ్రోజన్ కి, ఫ్రైడ్ చికెన్ కి ఆయిల్ పాడైపోద్ది. వాడే వాళ్ళు వాడుతున్నారండి, ఆ సబ్జెక్ట్ తెలియని వాళ్ళు. సో ఇది అనుకోండి, ఈ ట్యూబ్స్ లో నుంచి మంట వెళ్తుందండి. ఓకే. మైదా ఈ ట్యూబ్స్ కిందకి వెళ్ళిపోద్ది, సెటిల్ అయిపోద్ది. ఇప్పుడు నా చేయి కిందకి వెళ్ళింది చూడండి. ఓకే. ఈ కింద మైదా సెటిల్ అవుద్ది. సో మైదా డైరెక్ట్ గా మంటకు అంటదు. ఓకే. సో మీకు మైదా మాడద్దు ఇలా. సో ఈ గ్యాస్ ఫ్రైయర్స్ ట్యూబ్ ఫ్రైయర్స్ అంటాం. ఓకే. ఇదే ఆటోమేటిక్ ఫ్రైయర్స్ లో కింద నుంచి మంట ఉండే ఉంటాయి, అది మళ్ళీ యూజ్లెస్. దట్ ఈస్ ఓన్లీ ఫర్ ఫ్రోజన్ ఐటమ్, నాట్ ఫర్ ఫ్రైడ్ చికెన్. ఓకే. సో ఈ ఫ్రైయర్స్ ఏంటంటే ప్రీమియం అండి. ఇది మొత్తం 304 స్టీల్. ఓకే సార్. కంప్లీట్ 304 స్టీల్ ఉంటుంది. అండ్ ఈ సైడ్ హ్యాండిల్స్ ఉంటాయి, డబల్ థర్మాస్టాట్, స్విచ్, అలా అంటే ఫీచర్స్ ఎక్కువ. ఓకే. క్వాలిటీ వైజ్ కూడా దీనిలో ఎక్కువ ఉంటుంది అనమాట. సరే, ఇప్పుడు చీపెస్ట్ ఫ్రైయర్ సుమారు ఒక 2500 ఉంటుందండి. బెస్ట్ ఫ్రైయర్ అన్ని సేఫ్టీ వైజ్ గానీ అంతా బెస్ట్ ఫ్రైయర్ ఒక 9000 ఉందనుకోండి. కానీ ఇక్కడ చీప్ ఆప్షన్ ఉందని కస్టమర్ 9 ఎక్కువ అనుకుంటారు. కానీ బిజినెస్ పరంగా, వర్కర్ సేఫ్టీ పరంగా చూసుకుంటే 9000 తక్కువేనా? అవును. ఆ హీటర్ షాక్ కొట్టింది అనుకోండి, ఆ 2500 ఎందుకు? ఓవరాల్ ఇన్వెస్ట్మెంట్ లో మేబీ ఒక 20,000 25,000 తేడా వస్తుంది. ఓకే. బెస్ట్ కి చీప్ కి తీసుకోవటం. ఓకే. యాక్చువల్లీ మీరు సెలెక్ట్ చేసుకుంది ఈ మోడల్ అండి, ఫ్రైడ్ చికెన్ కి. ఇది ఎందుకు బెస్ట్ అంటే, ఇదిగోండి హీటర్ కింద గ్యాప్ ఉంది. అవును సార్, ఉంది. సో మైదా అంతా కిందకి వెళ్ళిపోయి సెటిల్ అయిపోతుంది. ఓకే. సో పైన అంతా ఆయిల్ మీకు ఫ్రెష్ గా ఉంటుంది, ఆయిల్ లైఫ్ అనేది పెరుగుద్ది. ట్యాప్ వచ్చేసి మీకు క్లీనింగ్ ఈజీ ఉంటుంది. అండ్ ఒకవేళ ట్యాప్ లేకపోయినా ఇది మీరు లేపేసుకొని, ఓకే, ఇది బయటకు వచ్చేస్తుందండి ఇలా. ఆ ట్యాంక్ అయినా మీరు వాష్ చేసుకో. కేజీ ఫ్రైడ్ చికెన్ చేసినప్పుడు 200-300 గ్రాములు పడుద్ది అనుకున్నాం కదా, పడినప్పుడు ఇది నిండిపోయింది అనుకోండి. ఓకే సార్. మిడ్ ఆఫ్ ద బిజినెస్ లో మీరు క్లీన్ చేయాలి. అప్పుడు ఒకసారి ట్యాప్ తో ఆయిల్ తీసేసి మైదాని పడేసి వెంటనే మనం బిజినెస్ చేసుకోవడం ఉంటుంది. ఓకే. ఓకే. పెద్ద పెద్ద బ్రాండ్స్ ఇలాంటి ఫ్రైయర్లు వాడతారు, వాళ్ళు మధ్య క్లీన్ చేసుకోవాలిగా. అవును. సో క్లీన్ చేసుకోవాలంటే ఎవ్రీ 2 hours కి 1 hour క్లీనింగ్ కొడతారండి. ఓకే. లేదంటే ఈ బిజినెస్ లో అవ్వదు, మీ బిజినెస్ బట్టి. ఇప్పుడు ఈ పెద్ద ఫ్రైయర్స్ ఉందనుకోండి, దీనికి కింద గ్యాప్ ఉంటుంది. సార్, ఉంది. సో ఆ గ్యాప్ ఉండి ఇలాంటి ఫ్రైయర్స్ కి ఇన్సైడ్ ఆయిల్ ఫిల్టరేషన్ ఉంటాయి. ఓకే. అంటే కింద పక్క ఈ మోడల్ కాదు, వేరే మోడల్. కింద ఫిల్టర్ మిషన్ ఉంటుంది, బటన్ నొక్కగానే ఆయిల్ కిందకి వెళ్ళిపోయి ఫిల్టర్ చేసి పైకి వచ్చేస్తారు. సో మీరు ఎంత సేల్ అనే దాన్ని బట్టి, ఇప్పుడు మీరు అది 10 లీటర్లు తీసుకున్నారు సార్, 20 లీటర్స్ లో మనం ఫ్రై చేయగలిగింది 600 grams
సుమారు 1200 గ్రామ్స్ మీరు ఫ్రై చేయగలరు. ఓకే. ఇప్పుడు లెగ్ పీస్ ఉందనుకోండి, ఒక బకెట్ కొట్టాలనుకోండి, చికెన్ బకెట్ సుమారు 700-800 గ్రాములు ఉంటుంది. ఓకే. ఒక లెగ్ పీస్ ఫ్రై చేయాలంటే 15 నిమిషాలు పడుతుంది. సో మ్యాక్సిమం మీరు ఒక 15 నిమిషాలకి మీరు తీసుకున్న ఫ్రైయర్ 1.5 బకెట్ కొట్టగలరు. ఓకే. మీ స్కేల్ ఆఫ్ బిజినెస్ బట్టి నాకు 20 లీటర్లు సరిపోద్దా లేదా, లేదంటే ఇనీషియల్ ఇది స్టార్ట్ చేసి నెక్స్ట్ పెద్దది పెట్టుకోవాలనేది మీ ఆలోచన ఉండాలి. ఇప్పుడు లెగ్ పీస్కి 15 నిమిషాలు అన్నా కదా, అలానే చికెన్ పాప్కార్న్ 3 నిమిషాలు, చికెన్ స్ట్రిప్స్ 5 నిమిషాలు, తర్వాత వింగ్స్ అది కూడా 6 నిమిషాలు. సో దాన్ని బట్టి టైమింగ్స్ అనేది ఉంటాయి. సరే. సో ఇది వచ్చేసి 16 ఛానల్ టైమర్ అండి. ఇప్పుడు నేను చెప్పా కదా, వింగ్స్కి 6 నిమిషాలు, లెగ్ పీస్కి 15 నిమిషాలు అలా అని. సో ప్రతిదానికి టైం పెట్టుకుంటాం. ఇప్పుడు మనకి లెగ్ పీస్ బకెట్ ఆర్డర్ వచ్చింది అనుకోండి, డ్రాప్ చేసి 1 నొక్కామనుకోండి, 15 నిమిషాల తర్వాత అలారం వస్తుంది. పద్దాకా మనం చూసుకోగలం. ఈ ఫ్రైడ్ చికెన్లో కొద్దిగా బయట క్రిస్పీగా అయినా సరే మాడిపోయింది అంటాడు. సరిగా ఆగలేదు అనుకోండి, మనకి పైన క్రిస్పీ ఉంటుంది, లోపల పచ్చిగా ఉంటుంది. సో ఇది 16 ఛానల్. ఇదే 16 ఛానల్ ఇదే టైమర్ మీరు పిజ్జాకి వాడుకోవచ్చు, వాఫిల్స్ వాడుకోవచ్చు, శాండ్విచ్ కి వాడుకోవచ్చు, అన్నిటికీ వాడుకోవచ్చు. సో ఇది 8 ఛానల్ టైమర్. ఇందాక అక్కడ చూపించింది 16. సో దీనిలో మనం టైం సెట్ చేసుకుంటాం. ఫ్రెంచ్ ఫ్రైస్ 3 మినిట్స్, బర్గర్ ప్యాటీ 4 మినిట్స్, లెగ్ పీస్ 15 మినిట్స్. ఏదైతే మనం టైమర్ అని నొక్కుతామండి, 15 నిమిషాలు సెట్ చేసా. ఇప్పుడు నొక్కాను, 15 నిమిషాల తర్వాత అలారం ఇస్తుంది. అలా 8 ప్రోడక్ట్స్కి మనం టైం సెట్ చేసుకోవచ్చు అట్ ఏ టైం. అంటే ఇప్పుడు ఇది 15 నిమిషాలు రన్ అవుతుంది. ఫ్రైడ్ చికెన్ డ్రాప్ చేసాం, నెక్స్ట్ పిజ్జా ఆర్డర్ వచ్చింది, ఇది నొక్కుతాం. వాఫిల్ ఆర్డర్ వచ్చింది, 3 నొక్కుతాం. అలా ఇక్కడ రాసేసుకుంటాం, లెగ్ పీస్, వింగ్స్, పిజ్జా, అలా ప్రతిదీ టైమింగ్ పరంగా మీకు వెళ్తుంది. కాబట్టి అసలు ఎటువంటి మీకు స్టాండర్డైజేషన్ అయిపోద్దండి. రెసిపీ స్టాండర్డైజేషన్ అయిపోద్ది వేయింగ్ మిషన్స్ వీటి వల్ల. టైమ్స్ స్టాండర్డైజేషన్, టెంపరేచర్ స్టాండర్డైజేషన్. సో ఎప్పుడైనా కుకింగ్లో టెంపరేచర్ ఇంపార్టెంట్, టైమింగ్ ఇంపార్టెంట్, రెసిపీ, ఇంగ్రీడియంట్స్ కరెక్ట్ కొలతలు ఇంపార్టెంట్. ఈ 3 మ్యాచ్ అయినంటే రోజు అదే మీకు అలవాటు అవుద్ది, రోజు అదే టేస్ట్ వస్తుంది. సార్ ఇది వార్మర్ అండి. వార్మర్ ఎందుకు తీసుకోవాలంటే ఫ్రై చేసిన తర్వాత మీరు బయట పెట్టారనుకోండి ఫ్రైడ్ చికెన్, నీళ్లు కక్కేస్తుంది. ఇప్పుడు మీరు డెలివరీలు తీసుకుంటారు కదా, డెలివరీ తీసుకున్నప్పుడు పైన కోటింగ్ అంతా మెత్తగా అయిపోద్ది. ఏంటంటే లోపల ఉన్న మాయిశ్చర్ వచ్చి బయట దాన్ని నీళ్లు కక్కిచ్చేస్తుంది. బయట చల్లారిపోతే ఏమవుద్ది, లోపల ఉన్న వాటర్ బయటకు వచ్చేస్తుంది. వార్మర్లో పెట్టినప్పుడు అది హీట్ మెయింటైన్ చేస్తూ మీకు ఆ క్రిస్పీనెస్ అనేది ఉంచుద్దండి. బట్ ఈ వార్మర్ అయినా మ్యాక్సిమం ఒక 45 మినిట్స్ 1 అవర్ వరకు, ఆర్ హాఫ్ అన్ అవర్ అనుకోండి. అంతకన్నా ఉంచారంటే ఆ ప్రోడక్ట్ క్వాలిటీ తగ్గిపోతుంది. సో ఇప్పుడు బకెట్ ఆర్డర్ వచ్చిందండి, 15 నిమిషాలు మీరు ఫ్రై చేయాలి, బ్రెడింగ్ చేయాలి, ఫ్రై చేయాలి, ఇవన్నీ ప్రాసెస్ 20 నిమిషాలు పట్టుద్ది. ఏ కస్టమర్ ఆగడుగా, అందుకని ఈ వార్మర్స్ అనేది ఇంపార్టెంట్. ఇంకోటి వార్మర్ అడ్వాంటేజ్ ఏంటంటే 190 డిగ్రీల్లో తీసింది డైరెక్ట్ ప్లేట్ కింద ఇచ్చామనుకోండి, కొరకలేడు. అందుకనే ఇది మనం 80 డిగ్రీస్ 70 డిగ్రీస్లో మెయింటైన్ చేసినప్పుడు కంఫర్టబుల్ ఈటింగ్ అనమాట. బయట చాలా చోట్ల సమోసాలు ఇలా హాట్ కేసుల్లో పెడతారు. అవును సార్, వీటి నుంచి తీసింది బాగానే ఉంటుంది. కొంతమంది ఏం చేస్తారంటే మైక్రోవెన్ లో పెట్టిస్తారు, అసలు తినలేము. అవును సార్. సో ఎప్పుడైనా కంఫర్టబుల్ ఈటింగ్ అనేది 80 డిగ్రీస్ అండి, ఆర్ 70 డిగ్రీస్. సో వార్మర్స్ లో అదే తీసుకోవాలని లేదండి, ఇలా చిన్న వార్మర్స్ అయినా మీరు తీసుకోవచ్చు. దీనిలో పెట్టినా వామ్ గానే ఉంటాయి. మన మెయిన్ క్రైటీరియా వామ్ ఉందా లేదా. సో దీనిలో అడ్వాంటేజ్ ఏంటంటే ఇటు సైడ్ కిచెన్ వైపు అండి. సో కిచెన్ నుంచి దీనిలోకి వేసేస్తారు. ఇగోండి ఈ డోర్ తీసి, ఇటు కస్టమర్ వ్యూ, ఇటు నుంచి తీసుకుంటాడు. సో దానికి యాక్చువల్గా ఈ మోడల్ అనేది ఫేమస్. క్లౌడ్ కిచెన్ అనుకోండి, అలా 1 సైడ్ మోడల్స్ అయినా మీకు సరిపోతాయి. బిజినెస్ ఎక్కువగా ఉందంటే ఇది. దీనిలో ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే ఇది ఫ్యాన్ మోడల్ అండి. లోపల పక్క మీకు ఫ్యాన్ ఉంటుంది, ఎయిర్ బ్లో, ఇదిగోండి ఫ్యాన్స్ ఉంటాయి. సో గాలి ద్వారా ఇది వేడి చేస్తుంది, అవి వచ్చేసి గాలి ద్వారా వేడి చెయ్యం. సో మెయిన్ డిఫరెన్స్ వాటికి వీటికి అది ఉంటుంది. సో ఇది ఆయిల్ ఫిల్టర్ అండి. దీనివల్ల ఏంటంటే ఆల్మోస్ట్ 3 డేస్లో ఆయిల్ చెడిపోతుంది అనుకోండి, దీనివల్ల 5 డేస్కి చెడిపోతుంది. ఇంకోటి, ఇప్పుడు మనం ఆ రోజు ఆయిల్ ఫ్రై చేస్తాం, చాలా సస్పెండెడ్ పార్టికల్, కనిపించిన పార్టికల్స్ ఆయిల్లో ఉంటాయి. సో వీటిలో ఏంటంటే ఫైన్ ఫిల్టరేషన్ పేపర్ అనమాట. ఈ ఫిల్టర్ మిషన్లో మనం ఆయిల్ వేసేసినప్పుడు ఈ ఫిల్టర్ పేపర్ నుంచి పాస్ అయ్యి దీని ద్వారా బయటకు వచ్చేస్తుంది. ఇది డైరెక్ట్గా మళ్ళీ క్యాన్లో కానీ ఫ్రైయర్లో కానీ మనం పెట్టేసుకుంటాం. సో లోపల ఉన్న సస్పెండెడ్ పార్టికల్స్ కూడా క్లీన్ చేయడం వల్ల నెక్స్ట్ డేకి ఆయిల్ ఫ్రెష్నెస్ ఉంటుంది. సో పిజ్జాస్లో ఈ స్టోన్ ఓవెన్స్ అండి. స్టోన్ దేనికంటే ఇప్పుడు మన టెంపరేచర్ జనరల్ పిజ్జాకి
స్టోన్ టెంపరేచర్ అరౌండ్ 160 పెట్టుకుంటాం అండ్ పై టెంపరేచర్ 200 to 250 పెడతాం. చాలా మంది ఏం చేస్తారంటే స్టోన్ టెంపరేచర్ కూడా 200 పెట్టేస్తారు. ఇప్పుడు పిజ్జా ప్లేట్ డైరెక్ట్ గా దీనిపైన పెడతాం. అవును సార్. పెట్టినప్పుడు ఏమవుద్ది, 200 degrees కింద హై హీట్ ఉంటుంది, పైన 200 ఉంటుంది. ఇప్పుడు పైది 200 బేక్ అయ్యే టైంకి కిందది కూడా 200 అయ్యేసరికి కింద మాడిపోద్ది, పైన అవ్వదు. ఓకే. సో టెంపరేచర్స్ అనేది పైది కిందది డిఫరెంట్ గా పెట్టుకోవాలి. ఇది 160 పెట్టినప్పుడు ఈ పైది కుక్ అయ్యే లోపల కింద బేస్ కూడా కుక్ అవుద్ది అనమాట. సో ఆ టెంపరేచర్ అడ్జస్ట్మెంట్స్ మీరు చేసే థిన్ బేసా థిక్ బేసా మీ ఇంగ్రీడియంట్స్ బట్టి ఫస్ట్ టైం మీరు చూసుకోవాలి. ఫ్రైడ్ చికెన్ లాగా దీనికి టైమింగ్ పెట్టుకోవచ్చు. కరెక్ట్ థిక్నెస్ మీరు రోజు వాడితే కరెక్ట్గా 10 నిమిషాలకే మీరు తీసేసుకోవచ్చు. ఓకే. సో దానివల్ల టైమర్ యూస్ఫుల్, టెంపరేచర్స్ కూడా యూస్ఫుల్. ఇంకోటి స్టోన్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే టెంపరేచర్ ఆగినప్పుడు ఐరన్ ప్లేట్ అనుకోండి ఎక్కువసేపు ఉంచుకోలేదు. ఓకే. స్టోన్ ఎక్కువసేపు ఉంచుకొని సేమ్ హీట్ అది మళ్ళీ ఆన్ అయ్యే వరకు సేమ్ బ్యాలెన్స్ చేస్తుంది వేడిని, ఆ రేడియేషన్ వేడిని బ్యాలెన్స్ చేస్తుంది. ఇప్పుడు పై హీటర్ కూడా అదే టైంలో ఆగిపోద్దిగా. సో ఈ హీట్ అనేది మెయింటైన్ చేస్తూ ఆ బేస్ అనేది కొద్దిగా క్రిస్పీనెస్గా పర్ఫెక్ట్గా అనేది ఈ స్టోన్ వల్ల ఆ టెక్స్చర్ అనేది పర్ఫెక్ట్గా ఉంటాయి. దీనిలోనూ క్వాలిటీస్ ఉంటాయి స్టీల్ దాన్ని బట్టి. ఇదిగోండి ఈ స్టీల్ క్వాలిటీ చూడండి. ఓకే. అండ్ దీని ఫినిషింగ్ చూడండి, దీని ఫినిషింగ్ లోపల బల్బ్ ఇది బయటకు ఉంది, దీని లోపల బల్బ్. అలా ప్రతి యాంగిల్లో వైరింగ్ దగ్గర నుంచి ఫ్రైయర్స్లో మీరు ఎలా డిఫరెన్స్ చూసారో పిజ్జా ఓవెన్లో కూడా అలా క్వాలిటీ డిఫరెన్స్లు అనేవి ఉంటాయండి. ఇదిగోండి పై హీటరు కింద హీటర్. పై హీటర్ చూడండి ఎంత దగ్గర ఉందో. అవును సార్. అవును. దానివల్ల ఏంటంటే ఈవెన్గా కుక్ అవుద్ది. ఓకే. చాలా మంది ఏంటంటే బేకరీ ఓవెన్లే, ఇది బేకరీ ఓవెన్ అండి, బేకరీ ఓవెన్కే మేము స్టోన్ వేసాం. ఓకే. సో పైన హీటర్లు చూడండి. ఓకే. ఎంత దూరంగా అండ్ ఈ హైట్ కూడా ఎక్కువ ఉంది. సో పిజ్జాకి ఎంత హైట్ తక్కువ ఉంటే అంత పర్ఫెక్ట్గా ఆ చీజ్ మెల్టింగ్ కానీ బేకింగ్ కానీ అవుద్ది. అందుకని ఆ పిజ్జా ఓవెన్స్ మీకు దగ్గరగా ఉంటాయి. సరే యాక్చువల్లీ ఇది ప్లానెటరీ మిక్సర్ అండి. మీరు మెయిన్ పర్పస్ ఇది తీసుకునేది పిజ్జా డౌ కదా సార్. పిజ్జా డౌ ఏంటంటే దీనిలో 3 types ఆఫ్ బ్లేడ్స్ ఉంటాయి. సో దీనిలో మెష్ బ్లేడ్లు వచ్చేసి కేక్స్ కండి. నెక్స్ట్ హుక్ బ్లేడ్కి వచ్చేసి మీకు మైదా పిజ్జా కలుపుకోవటానికి. ఫ్లాట్ బ్లేడ్ వచ్చేసి బిస్కెట్. సో ఇదేంటంటే మల్టీపర్పస్. కానీ పిజ్జానే మీరు దీనిలో ఎక్కువ చేసుకోవాలంటే సజెస్టబుల్ కాదు. డైలీ ఒక 2 kgs చేసుకుంటే ఇది పర్లేదండి. లేదంటే స్పైరల్ మిక్సర్స్ కొనుక్కోవాలి, అది పర్ఫెక్ట్గా మీకు పిజ్జాని బ్లెండ్ చేస్తారు. తర్వాత మీరు ఇందాక ఫ్రీజర్స్ లిస్ట్లో రాయలేదండి. ఇది వచ్చేసి 300 liters ఫ్రీజర్. ఓకే. ఇది వచ్చేసి 500 liters. ఇప్పుడు ఫ్రోజన్ ఫుడ్ కంపల్సరీ మీకు ఒక ఫ్రీజర్ కావాలి. అండ్ నెక్స్ట్ ఇది ఫ్రిడ్జ్ అండి. ఫ్రిడ్జ్ అంటే +degree. ఓకే. +degree అంటే ఇప్పుడు నేను ఇందాక ఏం చెప్పాను, చికెన్ని 4 degrees పెట్టాలన్నా కదా. సో ఇలాంటిది వాడతారు. ఓకే. కేక్స్కి వాడతారు. బ్రౌనీస్ అయితే తయారైపోయినాయి, ఫ్రిడ్జ్లో పెడతాం, గడ్డగట్టియం దీనిలో పెడతాం. చీజ్, సాసెస్, వెజిటేబుల్స్, ఓకే, మొత్తం అన్నీ దీనిలోనే పెడతాం. సో మీకు ఒక ఫ్రీజరు కావాలి, ఒక ఫ్రిడ్జ్ కావాలి. లేదు ఇయే 2 తీసుకుంటానన్నారు అనుకోండి, ఒకటి ఫ్రీజర్ కింద వాడుకోవచ్చు, దీనిలో టెంపరేచర్ తక్కువ పెట్టుకొని ఫ్రిడ్జ్ కింద కూడా వాడుకోవచ్చు. కానీ దీనిలో పద్దాక ఇప్పుడు చీజ్ కావాలి, ఆర్డర్ వచ్చింది, చీజ్ తీయాలంటే దీని నుంచి ఎక్కడ తీస్తాం? అరలుగా ఉంటాయి కాబట్టి ఇంట్లో ఫ్రిడ్జ్ మారిదా మనం తీసుకొని చేసుకోవచ్చు. సార్ యాక్చువల్ కప్ పిజ్జా కూడా చూస్ చేసుకున్నారు. డైరెక్ట్గా పిండి పెట్టేసి నొక్కేస్తే 3 minutesలో ఫస్ట్ పిండి బేక్ అయిపోతుంది. మీరు ఆల్రెడీ డౌ మిక్సర్లో చేసిన సేమ్ డౌవే తయారు చేసి అది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం. అవును సార్. సో ఎప్పుడు ఆర్డర్ వచ్చిందో ఆ పిజ్జాకి కానీ ఈ పిజ్జాకి కానీ జస్ట్ మనం పెట్టి నొక్కుతాం, 3 minutesలో కప్ షేప్లో ఫామ్ అయ్యి. క్వాంటిటీ ఎంత తీసుకోవాలి సార్ దీనికి? దీనిలో సుమారు 70 grams, 70 to హయ్యర్ సైడ్ 100. 70 అనేది సరిపోద్ది. వెజిటేబుల్స్ వేసి వీడియోస్ చూసుంటారు కదా దీన్ని. అండ్ నెక్స్ట్ దీనిలో కూడా టెంపరేచర్ 200 to 250 మధ్యలో కుక్ అవుతుంది. ఓకే. మనం సెట్ చేసుకోవాలి సార్ టైమర్ దీనికి? టైమర్ సెట్ చేయదు, లేదు మీకు ఆ పెద్ద టైమర్ తీసుకుంటున్నారు కదా దానిలోనే ఇది కూడా మీరు సెట్ చేసేస్తారు. దీనికి టైమర్ వస్తుందా సార్? టైమర్ మిషన్కి ఉంటుందండి, కానీ ఇది వినిపిది. ఇప్పుడు తిప్పా నేను, ఓకే, అది ఎక్కడ వినిపిస్తుంది? మన వర్క్లో మనం ఉంటుంది. అది అవుతే అలారం ఆపే వరకు మోగుతూనే ఉంటుంది. సో ఇది యూఎఫ్ఓ బర్గర్. యూఎఫ్ఓ బర్గర్లో మీరు బన్స్ తీసుకొని మైనీస్, చీజ్ అయ్యేసి మన రెగ్యులర్ చికెన్ పాప్కార్న్ పెట్టుకోవచ్చు, రైస్ ఐటమ్స్ పెట్టుకోవచ్చు, ఐస్ క్రీమ్స్ పెట్టుకోవచ్చు, చిల్లీ చికెన్, మంచూరియా,
అంటే బన్ను మధ్యలో ఏదైనా మనం పెట్టుకొని దాన్ని సీల్ చేస్తాం. చిన్న డౌట్ సార్, రైస్ పెట్టొచ్చు అన్నారు, ఏ టైప్ ఆఫ్ రైస్ పెట్టొచ్చు సార్ మనం దాంట్లో? మనం బిర్యానీ పెట్టుకోవచ్చు. ఇప్పుడు మన బురిటోస్ అని US లో ఆర్ ఈవెన్ హైదరాబాద్ లో కూడా రోటీ మధ్యలో రైస్ పెడతాడు కదా, రైస్ పెట్టి రెడ్ బీన్స్ వేసి సాస్లు వేసి చీజ్ పెట్టి రోల్ చేస్తాడు. అది మైదా మధ్యలోనేగా, ఇది మైదా మధ్యలోనే కాబట్టి బిర్యానీస్ పెట్టుకోవచ్చు, ఫ్రైడ్ రైస్ పెట్టుకోవచ్చు. ఫ్రైడ్ రైస్లో మళ్ళీ చికెన్ వేయచ్చు. అంటే వాళ్ళకి ఫిల్లింగ్గా ఉంటుంది ఒక బన్నుతో. కానీ ఈ బన్ ఏంటంటే మీరు రెడీమేడ్ దొరకదు. ఇది సుమారు 5.5 ఇంచ్ బన్ను. ఇది బేకరీల దగ్గర మీరు చేయించుకోవాలి. సో బర్గర్ ప్యాటీ పెట్టుకోవచ్చు, ఫ్రైడ్ చికెన్ ఐటమ్స్ కూడా మీరు పెట్టుకోవచ్చు. సో వ్యాఫిల్స్లో అవుతే ఇప్పుడు ట్రెండింగ్ ఈ లాలీ వ్యాఫిల్ అండి. కస్టమర్స్ ఎవరైనా క్లౌడ్ కిచెన్లో ఆర్డర్ ఇచ్చుకున్న వాళ్ళు ఎక్కువ ఫిల్లింగ్ గురించి ఆకలి తీయటానికి ఆలోచించుకుంటారు. బట్ ఇవి కూడా ఫ్యాన్సీగా ఫ్యూచర్లో యాడ్ చేసుకోవచ్చు. ఈ స్టిక్ వ్యాఫిల్స్ లాలీ కానీ మినీ లాలీ, అలానే పాప్సికల్. ఇది పాప్సికల్లో పెద్దది, హార్ట్లో స్టిక్, ఇది వచ్చేసి వీట్ లాగా, అది స్టిక్కి బాగా ఫేమస్ అవుతుంది. ఇదేంటంటే స్టిక్కి చికెన్ సాసేజ్ పెట్టేసి పిండేసేస్తారు. హాట్ ఐటమ్ చేసుకోవచ్చు, స్వీట్ చాకో చిప్స్ అవి వేసుకొని అయినా స్వీటు చేసుకోవచ్చు. అలానే ఇది బాల్ స్టిక్, ఈ మధ్యలో ఓరియో పౌడర్స్ వేసుకోవచ్చు, టూటీ ఫ్రూట్ వేసుకోవచ్చు, దానిపైన ఇవన్నీ అయ్యే బాల్స్. సో మీరు చూస్ చేసుకుంది బెల్జియం వ్యాఫిల్. బెల్జియం అనేది అందరికీ తెలిసిన ప్రోడక్ట్. సో ఫస్ట్ స్టెప్లో బెల్జియమే బెటర్. దీనికి ప్రీమిక్స్ రెడీమేడ్ ఉంటుందండి, మనకి విజయవాడలో దొరుకుతాయి, హైదరాబాద్ అన్ని చోట్ల పెద్ద బ్రాండ్సే ఉన్నాయి. అప్పటికప్పుడైనా మిక్స్ చేసుకోవచ్చు, మనం ఏ ప్రైయర్గా పెట్టక్కల్లా. కస్టమర్ వచ్చారా ఒక గెరిట ఆ పిండి వేయటం, దీని తగ్గట్టు వాటర్ కొద్దిగా వేసి కలిపేసి పోసేయచ్చు. ఇది టెంపరేచర్ 200 to 220 పెట్టుకుంటారు. వితిన్ 3 to 5 మినిట్స్లో మనకి రెడీ అయిపోతుంది. అదే బెల్జియం వ్యాఫిల్లో కూర్చొని తినేది ఇంత లావ్ వస్తుంది. లావ్ వచ్చి తిప్పి ఇందాక మన దీనిలాగా క్లోజ్ చేయాలి. ఏది UFO బర్గర్ లాగా క్లోజింగ్ మోడల్ అనమాట. అంటే ఫిల్లింగ్ ఉంటుంది సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంత వ్యాఫిల్ మనకి ఒక 20 రూపాయలు పడింది అనుకోండి, మన ఇది మినిమం మీరు ఒక 90-100 రూపాయలకి అమ్ముతారు. ఇది సుమారు ఒక 35-40 పడింది అనుకోండి. అదే వాల్యూకి 90కి ఇచ్చామనుకోండి, కస్టమర్ ఏంటంటే ఉన్నోళ్ళకంటే ఇది పెద్దది ఇస్తున్నాడని రిపీట్ ఆర్డర్స్ వచ్చే అవకాశం పెద్ద వాటిల్లో ఉంటుంది అనమాట, ఆ చిన్న దానికంటే. సో అలానే వ్యాఫిల్స్లో మిక్కీ వ్యాఫిల్, ఫిష్ కోన్ వ్యాఫిల్, బెల్జియం వ్యాఫిల్లో డబల్, మిక్కీ వ్యాఫిల్స్, అలా డిఫరెంట్. ఇంకా ఆల్మోస్ట్ మన దగ్గర 40 మోడల్స్ ఉన్నాయండి. సో శాండ్విచ్లో మీకు యాక్చువల్గా చూస్తాం ఒకేలా ఉంటాయండి. ఇప్పుడు ఈ మిషన్ ఫ్రైయర్స్లో క్వాలిటీస్ ఎలా చూసారు, అలానే వ్యాఫిల్స్లోనూ క్వాలిటీస్ ఉంటాయి. ఇప్పుడు ఇది చూడండి, దీని క్వాలిటీ చూడండి, ఐరన్ స్క్రూలు, దీని క్వాలిటీ ఆఫ్ వెల్డింగ్లు. ఇప్పుడు ఈ మిషన్ ఉందనుకోండి, స్టాండర్డ్ ఎక్కువ, హెవీ కనెక్టర్, సెకండ్ థర్మాస్టాట్. ఈ థర్మాస్టాట్ ఫెయిల్ అవుతే మళ్ళీ ఇది ఫైర్కి ఆపేస్తుంది. స్లీవులు అంటే మీకు అవుటర్ లుక్ అలానే చూస్తాం ఒకేలాగా ఉంటాయి ఆన్లైన్లో చూసిన. సార్ ఇది స్ట్రాంగ్గా కూడా ఉంది. ఇది ఒకటే కాదండి, SS స్క్రూలు, ఈ కనెక్టర్లు, థర్మాస్టాట్లు, ఈ ప్లేట్లు, దీని ఫినిష్ చూడండి ప్లేట్. టెఫ్లాన్ కోటింగ్లో కూడా తేడా అండి. ఇప్పుడు కంపెనీ ప్రెస్టేజ్ ఉందండి, దానికి టెఫ్లాన్ కోటింగ్ ఎలా ఉంటుంది, చీప్ పెనాల్ ఎలా ఉంటాయి, అలా ఇదిగోండి ఈ వేవ్ చూడండి లోపల వంగిపోయి ఉంది. సో ఈ అలాయ్స్ కూడా చీప్ అలాయ్స్, రీసైకిల్డ్ అలాయ్. ఈ ఏంటంటే ఒరిజినల్ అలాయ్స్. ఇది క్వాలిటీ ఒకటే, బట్ ఇది కంప్లీట్ 304 స్టీల్. మిషన్ వెయిట్లో కూడా తేడా ఉంటాయండి. ఇది ఆల్మోస్ట్ 19-20 కేజీలు తక్కువ ఉండదు. ఎత్తండి ఊరు బాబర్, ఇది ఎత్తండి. అలా మిషన్ ఈ క్యాస్ట్ ఐరన్ వెయిట్ కూడా తేడా వస్తుంది. మనకి ఏ ఫేజ్ కరెంట్ పెట్టుకోవాలి సార్ మనం దీనికి? మామూలుగా ఇప్పుడు మీరు తీసుకున్న అన్ని ఐటమ్స్ అవుతే 3 ఫేజ్ తీసుకోవాలండి, సింగిల్ ఫేజ్ తావదు. ఇప్పుడు సింగిల్ ఫేజ్ మీటర్ అంటే 5 కిలోవాటే ఇస్తాడు. అవును సార్. సో సింగిల్ ఫేజ్లో ఎక్కువ ఉంటే అవుద్ది. 3 ఫేజ్ అనుకోండి, మీరు డిస్ట్రిబ్యూట్ చేసుకోవచ్చు. 3 ఫేజ్ల మీద డిస్ట్రిబ్యూట్ చేసుకోవచ్చు. మీరు తీసుకున్న ఒక్క డబుల్ ఫ్రైయరే 5 కిలోవాట్ అండి. ఒక ఇంట్ అంత లోడ్ అది. నెక్స్ట్ శాండ్విచ్ 2 కిలోవాట్, బెల్జియం వ్యాఫిల్ 1.5 కిలోవాట్, వార్మర్ ఆల్మోస్ట్ మీకు అది 2 కిలోవాట్. సో ఈ ఎక్విప్మెంట్ అంతా మీరు లోడ్ చూసుకుంటే ఆల్మోస్ట్ 20-25 కిలోవాట్ లోడ్ కావాలి. ఎంత చేంజ్ చేయాలి సార్ మనం? 3 కిలోవాట్ ఎంచుకోవాలా సార్? 3 కాదండి, ఇప్పుడు మీకు లిస్ట్ ఆఫ్ ఎక్విప్మెంట్స్కి వాటేజ్ ఇస్తా. ఆ వాటేజ్ బట్టి అక్కడ ఎలక్ట్రీషియన్ని మీకు ఎంత లోడ్ ఉందో చూసుకొని డిపార్ట్మెంట్ నుంచి లోడ్ పెంచుకోవాలి. సో ఎప్పుడైనా ప్రతి మిషన్కి వెనకాల వాటేజ్ ఉంటుందండి, లేదంటే మా వెబ్సైట్కి వెళ్ళిన వాటేజ్లు ఉంటాయి. ఇదిగోండి 1.2 కిలోవాట్. సో ఈ కిలోవాట్స్ మనం అన్ని టోటల్ వేసుకొని ప్రతి మిషన్ కిలోవాట్ ఇంత లోడ్ అని
మనం నిర్ణయించుకుంటాం. వైరింగ్ ఏ టైప్ ఆఫ్ వైరింగ్ అంటే మనం ఐటమ్ బట్టండి, అది కూడా 2.5 స్క్వేర్ mm, 3 స్క్వేర్ mm. సో మీరు మొత్తం ఫైల్ అయిన తర్వాత కిచెన్ లేఅవుట్ ఎంత వాటేజ్ ఇస్తాం దాన్ని బట్టి ఎలక్ట్రీషియన్ వైర్ లాగుతాడు. సరే సార్. సార్ మీరు తీసుకున్న ఎక్విప్మెంట్స్తో ఫస్ట్ ఫ్రైయర్ ఉంది కదా, ఓకే, ఫ్రైయర్తో వెజ్ ఫ్రైస్ మొత్తం చేస్తామండి. ఓకే సార్. నాన్ వెజ్ ఫ్రైస్ చేస్తాం. ఓకే. అండ్ నెక్స్ట్ ఫ్రైడ్ చికెన్ ఒకటి చేస్తాం, బర్గర్ చేస్తాము. బర్గర్ ప్యాటీ కూడా రెడీమేడ్ కాబట్టి మెకేనీ కంపెనీలో వెంకీస్ గోద్రేజ్ ఫ్రై చేసి బన్ మధ్యలో పెట్టుకోవడం. ఇట్లా ఏది బెస్ట్ బ్రాండ్ సార్? మెకేన్ అండి. మెకేన్, వెంకీస్. మీరు బర్గర్ ప్యాటీస్ తీసుకోవచ్చు. ఓకే. అదర్ బ్రాండ్స్ సుగుణ చాలా వాటిల్లో ఉన్నాయండి ఈరోజు, అన్నీ బెస్టే, పెద్ద పెద్ద కంపెనీలు కదా. ఆ టేస్ట్ అంటే దేనిలో మీరు టేస్ట్ ఉందో చూసుకోవాలి. సాసులు వచ్చేసి డెల్మాంటే బెస్ట్ బ్రాండ్, నెక్స్ట్ క్రీమికా, ఇలా టాప్ బ్రాండ్స్ ఉన్నాయి. వాటిలో మైనీస్, తర్వాత బార్బిక్యూ సాసులు, ఆల్మోస్ట్ ఒక 10-15 సాసెస్ ఉంటాయండి. ఓకే. బర్గర్లో ఆ సాసుల వల్లే టేస్ట్. ర్యాప్ కూడా మీకు రోటీ రెడీమేడ్ దొరుకుద్ది. బన్ రెడీమేడ్ ఎలానో రోటీ బ్రాండెడ్ అయ్యి 10 days 15 days ఉండేవి ప్యాకింగ్లో వచ్చేస్తుంది. ఈ బర్గర్ ప్యాటీ ఉంది కదా, దాన్నే కట్ చేసి ఆ రోటీలో పెట్టచ్చు, దానిలో కొద్దిగా ఫ్రెంచ్ ఫ్రైస్ యాడ్ చేయొచ్చు, రోల్ చేసి మనం ఇవ్వచ్చు. సో ఫ్రైయర్లో ఆల్మోస్ట్ 30-40% మెనూ ఈ ఫ్రైయర్లో అయిపోద్దండి. ఓకే సార్. సో ఫ్రైయర్ తర్వాత మీరు పిజ్జా తీసుకున్నారు, అదే పిజ్జా ఓవెన్లో మీరు బ్రౌనీస్, చాకోలావాస్, గార్లిక్ బ్రెడ్, పిజ్జాస్ ఇవన్నీ అదే ఓవెన్లో చేసుకోవచ్చు. బయట మీరు బ్రౌనీ ఏది హోల్సేల్లో కొన్నా మీకే 30-40 రూపాయలకి వేస్తాడు. చాకోలావా హోల్సేల్ కొన్నా 40-50 రూపాయలు వేస్తాడు. మీరు సొంతగా మిక్సర్ తీసుకున్నారు కాబట్టి మీరు సొంతగా తయారు చేసుకుంటే బ్రౌనీ 10 రూపాయలు కూడా పడదు. ఓకే. చాకోలావా కూడా అంతే 15-20 రూపాయలు, రెడ్ వెల్వెట్ కూడా 15-20. రెడీ ప్రీమిక్స్, ఇప్పుడు వ్యాఫిల్కి ఎలా చెప్పే ప్రీమిక్స్, ఓకే, సేమ్ అలానే జస్ట్ వాటర్, ఆయిల్ ఇది వేసి మిక్సీలో వేసేసి పిజ్జా ఓవెన్లో టెంపరేచర్స్, ఆ టెంపరేచర్స్ కూడా చెప్తే ఎలానో ఓకే పెట్టుకుంటే అయిపోతుంది. మీరు ఎన్ని కాంబోస్ అయినా ఇచ్చుకోవచ్చు. ఓకే. ఫ్రైస్తో ఫ్రీ, అటు ఫ్రెంచ్ ఫ్రైస్ ఆర్డర్ ఇచ్చాడంటే ఫ్రీ బ్రౌనీ పంపించండి, రిపీట్ ఆర్డర్స్ వస్తాయి. ఓకే. ఓకే. నెక్స్ట్ వ్యాఫిల్, బెల్జియం వ్యాఫిల్ ఎలాగో చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ కప్ పిజ్జా, ఓకే, యూఎఫ్ఓ బర్గర్. అండ్ దీంతో పాటు మీరు ఒక మిక్సీ తీసుకున్నారనుకోండి, సో సుజాత కానీ జేటీసీ బ్లెండర్ కానీ అలా తీసుకున్నారనుకోండి, ఇప్పుడు ఐస్ క్రీమ్ రెడీమేడ్ బయట నుంచి కొంటారు. అవును సార్. ఆ రెడీమేడ్ ఐస్ క్రీమ్ డీప్లో పడేస్తారు, దానికి ఖర్చు ఏం లేదు. ఆర్డర్ వచ్చిన ఐస్ స్కూప్ చేయటం, మన సిరప్స్ ఉంటాయి రెడీమేడ్, ఒక 30 ml 200 mlకి వేయటం, బ్లెండ్ చేసి థిక్ షేక్ అయిపోతుంది. ఓకే. సో థిక్ షేక్స్ కూడా చేసుకోవచ్చు. మాక్టైల్ అనుకోండి, ఎలాగో ఫ్రిడ్జ్ తీసుకుంటారు, స్ప్రైట్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటారు, సిరప్ సేమ్ మాలా మనామాయి సిరప్స్ ఉంటాయి, 30 ml వేయటం, స్ప్రైట్ కొట్టేయటం, ఇచ్చేసి. సో టోటల్ మీరు పిజ్జా స్టోర్ మెను కంప్లీట్, ఫ్రైడ్ చికెన్ మెను మొత్తం, వాఫిల్ స్టోర్ మెను, శాండ్విచెస్, మిల్క్ షేక్, థిక్ షేక్స్, సో కంప్లీట్ మెను ఒక 10 ఎక్విప్మెంట్తో మీకు కవర్ అయిపోతుంది. ఇప్పుడు ఏ ఫ్రాంచైజీ తీసుకున్న దీనికంటే మెనూ ఉండదుగా. అవును సార్. సో ఇటు వరకు అయితే మ్యాక్సిమం ఇప్పుడు తీసుకునే మీరు సరిపోతాయి. మీరు ఎక్విప్మెంట్ తీసుకున్నప్పుడు మీకు కంప్లీట్ రెసిపీ షీట్స్ ఇస్తామండి. శాండ్విచ్ రెసిపీ షీట్స్, ఫ్రైడ్ చికెన్ రెసిపీ షీట్స్, పిజ్జా డౌ ఎంత కలుపుకోవాలి అంటే మైదా పిండి ఎంత, ఈస్ట్ ఎంత, ఇవన్నీ రెసిపీస్ ఇస్తాం. ఆ రెసిపీస్ పరంగా మీరు ఫాలో అయ్యి చేసుకోవచ్చు. డౌట్స్ ఉంటే మేము చెప్తాం. ఇంకోటి ఏ బ్రాండ్స్ వాడాలి, సాసెస్ ఏ బ్రాండ్స్, థిక్ షేక్ కావాల్సిన ఏ బ్రాండ్స్, వాఫిల్ ప్రీమిక్స్ ఏ బ్రాండ్, ఫ్రైడ్ చికెన్ దానికి ఏం వాడాలి, కంప్లీట్ డేటా ఇస్తాము. దాన్ని బట్టి మీరు స్టెప్ బై స్టెప్ మీరు ఫాలో అవ్వచ్చు.